హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోయింది. అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది అనమాట. సో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న తన ఫోకస్ మొత్తం నెక్స్ట్ మూవీ మీద పెడుతున్నాడు. అదేంటంటే చాలామంది వార్ 2 స్టార్ట్ చేస్తాడా లేకపోతే ప్రశాంత్ నీల్తో మూవీ స్టార్ట్ చేస్తాడా అని చెప్పి డౌట్ అయితే ఉందన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. వార్ 2 వచ్చేసి అది ఎన్టీఆర్ అన్న ఒక నెగిటివ్ సైడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అంటే జైలవకుశలో రావణ్ క్యారెక్టర్ ఉంది కదా, సో అలాంటి క్యారెక్టర్ అనమాట అది. సో అది ఎర్లీగా కంప్లీట్ అయిపోద్ది. మ్యాక్సిమం ఒక 6 months వరకే అది టైం తీసుకుంటుంది అనమాట. బట్ ప్రశాంత్ నీల్ గారి మూవీ మాత్రం చాలా పెద్ద లెవెల్లో ఉండబోతుంది. చాలా బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 80 కంట్రీల్లో దాన్ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అది ఇంకా చాలా, నాకు తెలిసి ఇంకా 2 years పట్టవచ్చు, 3 years కూడా పట్టవచ్చు అనమాట. అదేంటంటే అది కూడా 2 పార్ట్లను కూడా మనకి టాక్ అయితే వచ్చిందనమాట. టైటిల్ కూడా మీ అందరూ తెలిసే ఉంటుంది, డ్రాగన్ అని చెప్పి అనుకున్నారు. సో ఇవన్నీ తెలిసిన అప్డేట్స్. బట్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 మీద కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ఈక్వల్గా ఒక నెల సలార్ 2లో పనిచేస్తే ఇంకొక నెల వచ్చేసి తారక్ అనే సినిమా మీద పనిచేస్తారనమాట. సో ఈ 2 కూడా ఆల్టర్నేటివ్గా ఉంటాయి అన్నమాట. సో మనం తారక్ అనే నుంచి వార్ 2 సినిమా ముందుగానే రిలీజ్ అయిపోద్ది. ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా ఇంకా లేట్ అవుతుంది, కానీ వార్ 2 సినిమా అయితే ముందుగానే రిలీజ్ అయిపోద్ది అనమాట. సో ఆ లెక్కన ఇప్పుడు అలాగా మనకి సలార్ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి మనకి ఇంకా మనం దీనికి నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు కూడా చాలాసార్లు మనకి మెన్షన్ చేశారు. అయితే తారక్ అన్నకి ఎంత మాస్ ఇమేజ్ ఉన్నదో మనందరికీ తెలిసిందే, దేవరతో ప్రూవ్ అయిపోయింది అనమాట. డే 1 ఆల్మోస్ట్ 180 కోట్ల వరకు మనకి కలెక్షన్స్ అయితే చూపించారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్కి ఆ మూవీకి వచ్చేసప్పటికి అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో దానికి మీరు ఇంకెంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇంకా 2 parts కూడా ఉంటుంది అనమాట. సో వార్ 2 అయితే ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది గైస్. డ్రాగన్ వచ్చేసి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. అది ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే చాలా ఎక్కువ కావాలి దానికి. దాని ప్లానింగ్ అంతా కూడా, క్యాస్ట్ అంతా కూడా మనకు ఫైనలైజ్ అవ్వాలి ఇంకా. సో దానికి సంబంధించి కూడా నేను కొన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటికీ థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.